రైతు భరోసాకు నో సీలింగ్, సాగు చేసే భూములన్నింటికీ సహాయం, స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం. ఏమంటున్నారు? రైతు బంధు ఇప్పుడు రైతు భరోసాగా పేరు మారింది. కేసీఆర్ సంవత్సరానికి 2 సీజన్లకి 5,500 10,000 ఇచ్చిండు. వీళ్ళు సంవత్సరానికి 2 సీజన్లకి 7,500 ప్లస్ 7,500 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకి ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే కేసీఆర్ హయాంలో రాళ్లకి, గుట్టలకి, పుట్టలకి, ఔటర్ రింగ్ రోడ్ భూములకి అందరికీ ఇచ్చిండు. సీలింగ్ లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చి పడేసిండు. కౌలు రైతులకు అసలే లేదు. పంట సాగు చేసిన వాళ్ళకి లేదు. పంట ఉన్నదా లేదా, సాగు చేస్తున్నారా లేదా అని పట్టించుకోకుండా అన్ని భూములకు ఇచ్చి పడేసిండు. సో దీన్ని మార్చాలని ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది భట్టి ఆధ్వర్యంలో. ఆ సబ్ కమిటీ ఉమ్మడి 10 జిల్లాలు తిరిగింది, ఒక నివేదిక తయారు చేసింది, అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో డిస్కస్ చేసిర్రు. అసెంబ్లీలో డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు గైడ్ లైన్స్ రావాలి. ఏం ఆ గైడ్ లైన్స్ అన్నది ఇక్కడ పాయింట్. అల్టిమేట్గా రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తారు? ఈ రైతు భరోసా 5, 7.5, 10 అంటే ఎలాంటి సీలింగ్ పెట్టే అవకాశం లేదట, అందరికీ ఇచ్చే అవకాశం ఉందట. కానీ పంట పండించిన వాళ్ళకే ఇస్తారు అన్నది ఈ కథనం సారాంశం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక రైతుకి ఒక పెద్ద భూస్వామి అయితే ఒక 30 ఎకరాలు ఉంది. 30 ఎకరాలు కౌలుకి ఇచ్చిండు. ఒక 3 రైతులు ఎవరో సాగు చేస్తున్నారు. మరి ఎవరికి పోతుంది? భూమి సాగులో ఉందా అంటే ఉంది. మరి సాగులో ఉన్న భూమికి ఇవ్వాల్సింది అంటే ఇవ్వాల్సింది. మరి ఎవరికి పోతుంది? యజమానిక? కౌలు రైతు సాగు చేస్తున్న కౌలు రైతుకా? యజమానికి ఇవ్వడం వల్ల ఉపయోగం. ఆ యజమాని ఎవరు? ఆ యజమాని ఎక్కడో ఎన్ఆర్ఐ, లేకపోతే ఆ యజమాని పొలిటికల్ లీడర్, లేకపోతే ఆ యజమాని బాగా బలిసిన ఆయన. ఆడ సంపాదిస్తున్నాడు, ఈడ 30 ఎకరాలు ఈడ సంపాదిస్తున్నాడు. మరి ఆ 30 ఎకరాలకి ఇంటూ 15,000 లెక్కేసుకున్న ఎంత డబ్బు పోతుంది? 4,50,000 పోతుంది ఆ రైతుకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మరి సాగు చేసే భూములు అన్నింటికీ అంటే ఆ సాగు చేసేది కౌలు రైతులు. తెలంగాణలో 100% భూమిలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు 2020-21 సంవత్సరంలో బయటపెట్టిన స్టాటిస్టిక్స్ ఇవన్నీ. ఇందులో 20% మందికి అసలు భూమే లేదు. కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. ఇంకొంతమంది ఆ 10-15% ఎకరం ఉంటే 2 ఎకరాలు, 2 ఉంటే ఇంకో 2 ఎకరాలు తీసుకొని సాగు చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సాగు చేసిన భూములు అన్నింటికి అంటే సాగు చేసేది కౌలు రైతులైనప్పుడు కౌలు రైతుకి ఇస్తారా, భూ యజమానికి ఇస్తారా? ఎందుకు సీలింగ్ పెట్టొద్దు? ఎవరి సొమ్ము ఇదంతా? ప్రజల డబ్బు ఇది. ఎందుకు ఇష్టం వచ్చినట్టుగా పంచాలే? అసలు ఈ రైతు బంధు కాదు. రైతు పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత మద్దతు ధర కల్పించి వాటికి బోనస్ ఇవ్వండి. ఇంకో 500 బోనస్ పెంచండి. అప్పుడు కౌలు రైత, భూ యజమాని ఇంకా అన్న చర్చే లేదు. ఎవరు పండిస్తే వాళ్ళకి పైసలు వస్తాయి. అది ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఎందుకు పెట్టుబడి సహాయమే ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి పెట్టుబడి సహాయం? ఎవరైతే నిరుపేద రైతు ఉంటాడో, కనీసం లోన్లు కూడా రాని పరిస్థితి ఉంటుందో ఆ రైతుకి పెట్టుబడి సహాయం అందించాలి. 30 ఎకరాలు 40 ఎకరాల వాళ్ళకి పెట్టుబడి సహాయం ఎందుకండి? ఎందుకు సీలింగ్ పెట్టొద్దు? ఈ తెలంగాణలో 95% ల్యాండ్ 10 ఎకర్స్ లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. 95% మంది 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళే ఉన్నారు. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. 90% 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి ఆ పైన ఉన్న 5% మందికి అన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? సాగు చేసే భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలిసింది. ఎలాంటి సీలింగ్ విధించకుండా ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ఇందులో భాగంగా సంక్రాంతి నుంచి ఈ పథకం ద్వారా ప్రతి ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా లబ్ధిదారులకు సహాయం అందించబోతున్నది. బీడు భూములు, గుట్టలు, కొండలు, ఫామ్ హౌజులకు ఈ స్కీమ్ అమలు చేయొద్దని రేవంత్ సర్కార్ నిర్ణయించుకున్నది. సాగు చేస్తున్న భూములను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్తో పాటు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నది. ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలకు ఆమోదముద్ర వేయబోతున్నది. రిమోట్ సెన్సింగ్ సపోర్ట్, ప్రతి గ్రామంలో భూములు ఎన్నున్నాయి, అందులో సాగు చేస్తున్నది ఎంత అనే వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వద్ద ఉంటాయి. కానీ సాగు భూములకే పంట సహాయం అందించాలి అనే కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయంలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించిన సర్కార్ రిమోట్ సెన్సింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని భావిస్తున్నది. సర్వే నెంబర్ల ఆధారంగా ఆ పంట సాగు చేశారో లేదో అని శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక సర్వే నెంబర్లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నదనే విషయం తేల్చడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సాగు భూములను గుర్తించేందుకు శాటిలైట్ సహకారం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అల్టిమేట్గా మీరు ఏం చేసినా అందరూ రైతులకు ఇవ్వాలి అన్న నిర్ణయం మాత్రం తప్పు.
సీలింగ్ పెట్టాల్సిందే, కండిషన్స్ పెట్టాల్సిందే, అర్హులైన ప్రతి రైతుకి ఇవ్వాల్సిందే. ఫస్ట్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఆదుకోవాల్సింది కౌలు రైతుని ఆదుకోవాలి. ఎందుకంటే మీరు మీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళకు కూడా రైతు భరోసా అమలు చేస్తామని. నిర్దాక్షిణ్యంగా కట్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి, లక్షల లక్షల రిటర్న్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎందుకు వాళ్ళకి రైతు భరోసా?